మొదటి 2 వచనాలు చదవండి. ఎవరు కనపడ్డారు అబ్రహాంకు? కనపడ్డది ఎవరు? మళ్ళీ చదవండి. చాలు. కనపడ్డది ఎవరు? ఎవరు చెప్పారు? కనపడ్డది ఎవరు? యెహోవా. సరే, 2 తలంపులు చెప్తాను ఇక్కడ. పోతే రానిది కాలం. ఏంటి? పోతే రానిది కాలం, పోతే దొరకనిది సమయం. 2 విషయాలు. ఇప్పుడు 2025 సంవత్సరం కొన్ని రోజులైతే రాదు, మళ్ళీ వస్తుందా? రాదు. సమయం కూడా అదే. కాలం, సమయం 2 విషయాలు మాట్లాడాలి ఇప్పుడు. 3వ వచనం ఇదే అధ్యాయం. దాటిపోవద్దు. ఎందుకు? దాటిపోతే ఏమైంది? ప్రశ్న. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల దాటిపోవద్దు. దాటిపోద్దే ఏమైంది? ఆశీర్వాదం పోతుంది, సమయము పోతుంది, కాలం పోతుంది. తిరిగి రానిది కాలం. అర్థమైంది? సరే, ఎబ్రీ 12 17వ వచనం. ఆ తరువాత, ఏ తర్వాత? అవకాశం వచ్చినప్పుడు పొందని ఆశీర్వాదం ఆ తర్వాత. అవకాశం దొరకలేదు. అవకాశం, కాలం, సమయం సద్వినియోగం చేసుకోవాలి. అబ్రహాము ఎండవేళ, వృద్ధుడు, పనివారు, ఇంట పుట్టి అలవర్చబడిన పనివారు ఉన్నారు. రాజు లాంటివాడు, మహారాజు. అర్థమైందా? ప్రభువు కనపడితే పరిగెత్తి సాగిలపడి కటాక్షాన్ని కోరి దాటిపోవద్దని విధేయుడయ్యాడు. మనం ఎన్నిసార్లు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, జార విడుస్తాం. ప్రభువు దాటిపోతే ఆశీర్వాదం రాదు, అవకాశం ఉండదు. పట్ట పగలు మధ్యాహ్న వేళ అబ్రహామును ప్రభు దర్శించాడు. లోతు సాయంకాలం చీకటి పడినప్పుడు దర్శించాడు. అబ్రహాము జీవితం పట్ట పగల్లోంటిది విశ్వాస జీవితం. పరిగెత్తి కటాక్షము కోరి సాగిలపడి దాటిపోవద్దు. 18 ఆదికాండం. మూడో వచనం మళ్ళీ సరే. కటాక్షం. హెబ్రీయులకు రాసిన పత్రిక రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం.
కనికరింపబడి అక్కడికి చేరాలండి. ప్రభు పాద సన్నిధికి చేరాడు అబ్రహాం. కటాక్షము నిమిత్తం, కరుణా కటాక్షములు తోడుగా ఉంటాయి మోషకు సెలవిచ్చాడు అన్నాడు. అబ్రహాము దేవుని కటాక్షాన్ని పొందినవాడు. నీ కటాక్షము నా మీద ఉంటే నీ దాసుని దాటిపోవద్దు. రమ్మని ఆహ్వానించాడు. గుడార జీవితం అండి. గుడారం వేసుకొని సింధూర వనములో గుడారం వేసుకొని చెట్టు కింద కూర్చొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆహ్వానిస్తాడు. స్థలమియుడి, ప్రభుకు స్థలం ఇయ్యాడు. గుడారంలో స్థలం, చారా గుడారంలో ఉంది. చెట్టు కింద అబ్రహాం ఉన్నాడు. ఋషు విధానం ఎలా ఉంది? ఇది ఆశీర్వాదం. అర్థమైందా? రండి 18 ఆదికాండం 2వ వచనం. మనుషుల రూపంలో వచ్చాడండి ప్రభు. ఎలా వచ్చాడు? ఎవరితో వచ్చాడు? ఎలా వస్తాడు ప్రభు మన ఇంటికి? ఏ రూపంలో వస్తాడు? మనము చూసే కోణం ఎలాంటిది? దృశ్యం ఎలాంటిది? ఎన్నిసార్లు ప్రభు దర్శించాలని, ఆశీర్వాదం ఇవ్వాలని, కుటుంబాన్ని ఆదరించి వాళ్ళకు రావాల్సిన దీవెన ఇవ్వడానికి ఏ రూపంలో 3 మనుషులు కనబడతారు? మనిషి రూపంలో. వారిని దేవుడిగా చూశాడు. ఈనాడు యోహాను సువార్త రాత్రి అదే చెప్పింది. మొదటిది 18. ప్రతిరూపం కుమారుడు. దేవుడు ఎవరికి కనపడడు. కనపడితే మానవుడు బ్రతకడు. ప్రతిరూపం కుమారుడు. ఆ రూపంలో వచ్చాడు, మానవుడై వచ్చాడు. మన ఇంటికి కూడా కొన్నిసార్లు దేవుని బిడ్డలు, దైవ సేవకులు, విశ్వాసులైన వారు, బాధ్యులు కూడా రావచ్చు. అర్థమైందా? హెబ్రీయులకు రాసిన గలతీ 6వ అధ్యాయం 10వ వచనం. గలతీ 6:10. సమయాన్ని గురించి మాట్లాడుతాను, కాలాన్ని గురించి మాట్లాడుతున్నామండి. ఓ సమయము, కాలము 2 గురించి మాట్లాడుతున్నాం. పోతెరా అనేది కాలం, జార విడిస్తే దొరకనిది సమయం. కాలం రాదు, సమయం రాదు. మళ్ళీ మనము 12 గంటలకు వెళ్ళాం, వస్తే 2 గంటలకు అయిపోద్ది సమయం. అది తిరిగి రాదు. 12 గంటలు ఈరోజు. అర్థం ఏంటంటే, కాబట్టి సమయము దొరికిన కొలది అంటాడు అన్నమాట. కొన్నిసార్లు సమయం దొరుకుద్ది, కొన్నిసార్లు దొరకదు. కొంతమందికి దొరుకుద్ది, దొరకదు. కొంతమందికి దానికి ఆశ, ఆసక్తి, సమయాన్ని కేటాయించాలి. అర్థమైందా? 10వ వచనం చదవండి. విశేషమైన సంగతి ఏంటంటే విశ్వాస గృహం. సువార్త ప్రకటించాలంటే విశ్వాస గృహం అవసరమండి. అర్థమైందా? సువార్త ప్రకటించాలి. అక్కడ ఎవరు విశ్వాసులు? ప్రభు నమ్మింది ఎవరు? ఆత్మీయంగా ఉన్నదెవరు? ఏ ఇల్లు యోగ్యమైంది? ప్రభుకిచ్చే స్థలం ఎలాంటిది? ప్రభు ఎంతోమంది ఉంటే అబ్రాహామును గుడారాల దగ్గర దర్శిస్తాడు, చెట్టు కింద ఉన్నప్పుడు దర్శిస్తాడు. షారా గుడారంలో పనివారు పని మీద ఉన్నారు. ఎండవేళ పెద్ద మనిషి, 90 సంవత్సరాల వయసు, 100 సంవత్సరాల వయసు మీదటికి కాలం, 99 సంవత్సరాల వయసులో అబ్రాహాము పరిగెత్తడం, రిసీవ్ చేసుకోవడం,
ఆతిథ్యం ఇవ్వడం, ఆశీర్వాదం పొందటం అద్భుతం. అర్థమైంది? ఏశావు అబ్రాహాముకి ఏమవుతాడు? ఎబ్రీ 12 17 ఏశావు అండి, పేరు ఏశావు గురించి రాశాడు పౌలు. ఏశావు తర్వాత ఆశీర్వాదము పొందగోరి, అంటే తర్వాత అంటే అర్థం ఏంటి? సమయం ఇచ్చాడు, సందర్భం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, జార విడిచాడు. నాకెందుకు జ్యేష్ఠత్వం, నాకెందుకు ఆత్మీయత, నేనేంటి? ఆత్మీయమైన సంగతులు అర్థం కాలేదు ఏశావుకు. యాకోబుకు అర్థమవుతాయి. యాకోబును దేవుడు ప్రేమించాడు. ప్రేమించే వారికి ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడట ప్రభు. దేవుడు ఎవరిని ప్రేమించనో వారిని ఆశీర్వదిస్తాడు. ముందు ఎరుగుతాడు ఆయన. ఆయన సంకల్పంలో యాకోబు నాడు ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాను. మలాకి రెండొకసారి. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు అర్థమైతే చదవండి. కాడా స్వాస్యమంతా ఏమైంది? నక్కల పాలైంది అన్నమాట. అరణ్యవాసి నక్కల పాలైంది ఆశీర్వాదం. యాకోబును ప్రేమించాడు. దేవుని యందు అన్యాయము కలదాట్లన రాదు, కానీ ఎవరిని ప్రేమించాడో వారిని ఆశీర్వదిస్తాడు. ప్రేమ యందు నిలిచిండు. ఆ ప్రేమ ప్రభు యొక్క స్వరాన్ని విను. ఆయన ప్రత్యక్షత ఆపేక్షించు, అర్థం చేసుకో. చోటి ప్రభుకు ఎక్కడియాలో చోటు, గుడారం, ఇరుకైన స్థలం, చెట్టు కింద ఇక్కడ ఉండి భార్య గుడారంలో 90 సంవత్సరాల వయసులో ఉన్న వృద్ధురాలకు పని అప్పగించి, పరిగెత్తి పనివానికి పని అప్పగించి, ఆశీర్వదించి దీవించడానికి ప్రయాసపడే అద్భుతమైన ఆసక్తి వృద్ధాప్యంలో అబ్రాహాముకు కలిగింది. ప్రతిఫలం స్వాస్యం కుమారునిచ్చాడు దేవుడు. ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. తలంపు ఏంటంటే హృదయాన్ని లక్ష్య పెడతాడు ఆయన. పౌలు రాస్తాడు, సమయం ఇవ్వండి. రోమీయులకు రాసిన పత్రిక, రోమా మొదట 28వ వచనం. రోమా మొదట అధ్యాయం 28వ వచనం చదవండి ఎవరైనా. ఎక్కడ ఇయ్యలేదట చోటు? అబ్రాహాము ఎక్కడిచ్చాడు? చెట్టు కింద ఇచ్చాడు. గుడారంలో షారా, చెట్టు కింద అబ్రాహాము. పనివారు పని మీద ఉన్నారు. వాతావరణం అలా ఉండ స్థలం ఇచ్చాడు చెట్టు కింద. హృదయాన్ని ఎరిగిన వాడు ప్రభు. స్థలం ఏదైనా హృదయాన్ని చూస్తాడు ప్రభు. అర్థమైనా? పౌలు వస్తాడండి, మనసులో చోటు కావాలి మొదట. అప్పుడు పరిగెత్తాడు అబ్రాహాము. అదే మంచి మనసు, క్రీస్తు కలిగిన ఈ మనసు. రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
రెండో అధ్యాయం 6వ వచనం, 5వ వచనం అండి. అదే మనసు మనం కూడా కలిగి ఉండాలట. అబ్రహాము అదే మనసు కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు, మంచి మనసు, మారు మనసు, మనసు మార్చుకొని పరిస్థితి ఏదైనా గుడారపు వాకిటి దగ్గర కూర్చొని చెట్టు కింద ఉండి గుడారంలో ఉన్న శారా దగ్గరికి పరిగెత్తుతాడు. వాళ్ళకు కాళ్ళకు నీళ్ళిచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి పనివారి దగ్గరికి పరిగెత్తుతాడు, శారా దగ్గరికి పరిగెత్తుతాడు. ఎలాంటి ఆశాసక్తి, ఏమీని అపేక్షించి కాదు. తలంపు ఏంటంటే, ఆశ ఉంటే, మనసులో చోటు ఉంటే దేవుడు అవకాశం ఇస్తాడు. నిర్లక్ష్యంగా ఉంటే ఆ ఇల్లు దాటిపోవాలనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని స్థలాలు, కొన్ని ఇళ్ళు దాటిపోవడానికి గల కారణం ఏంటంటే, నీ దాసుని దాటిపోవద్దు, దయచేసి కటాక్షం నా మీద ఉంచి నీ దాసుని దాటిపోవడానికి ప్రభువు ప్రయత్నిస్తాడు. అర్థమైందా? పరీక్ష ఇది. రండి 19వ అధ్యాయం లూకా సువార్త. మూడవ వచనం, లూకా 19:3. జక్కయ్య గురించి ఎక్కువ చెప్పాలనేది కాదు, ఒకటే ఒక వచనం చెప్తున్నాను. యేసు ఎవరో చూడగోరి పొట్టివాడైనందున అవకాశం లేదండి. అయినా నిరాశ చెందర ప్రయత్నం చేశాడు. ప్రయత్నం పురుష లక్షణం అండి, అది విశ్వాస లక్షణం. ఆశలో ఉన్న లక్షణం అది. అటు ఇటు తిరిగి చెట్టు ఎక్కాడు. చుట్టూ జనం కనబడతాడు. పొట్టివాడనేది అది ఆత్మీయమైన తరంపు, అది వేరే విషయం. సుంకరి ప్రభు ఇంటిలోనికి రావడానికి కూడా అర్హత లేదు. వచ్చినప్పుడు అందరూ పాయింట్అవుట్ చేశారు. పాపి అయిన మానవుని దగ్గరికి వెళ్ళాడు యేసయ్య అని పాయింట్అవుట్ చేశారు. అయినప్పటికీ ప్రయత్నం అనేది విశ్వాస లక్షణం. తలంపు ఏంటంటే, జనాన్ని అడ్డమున్నా చెట్టు ఎక్కాడు. హృదయాన్ని ఎరిగిన వాడు, 4వ వచనం, టైం కేటాయించాడు. ధనవంతుడు, 4వ వచనం, చూడండి ఆ వచనం మళ్ళీ చదవండి. రానయ్యుండగా అని అంటే ముందుగానే వెళ్ళాడు. రానయ్యుండగా అనేది ఒక తలంపు. వస్తాడని విని ముందుగా సిద్ధపడ్డాడు. కొన్నిసార్లు సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపడడం ద్వారా ఆశ ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే ఆశీర్వాదం దేవుడు తీసుకొని వస్తాడు. ఒకసారి రాకాష్పేట వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. సాయంకాలం ఒక విశ్వాసి ఎదురుగా వచ్చాడు బైక్ మీద. అన్నా, ఈరోజు సమయం లేదు, దేవుడేదో ఆశీర్వాదాన్ని తేవాలని కోరినట్టుంది, నాకు టైం లేక వెళ్తున్నాను, దేవుడేదో ఒక ఆశీర్వాదం ఇస్తాడు, అదే తెస్తున్నాడు, సమయం దొరకలేదు, నాకు వెళ్ళిపోతున్నాను. ఆశ. 107వ కీర్తన 9వ వచనం. అదే ఆశ ఉంది జక్కయ్యకు. మేడి చెట్టు ఎక్కాడు. ముందుగానే సమయాన్ని కేటాయించాడు. చెప్పే ఆ తలంపు ఏంటంటే, కొంచెం అర్థం చేసుకోవాలి. అబ్రాహామును చూశాం, ఆశ ఉంది. దేవదూతల అక్కడికి వెళ్ళారు, ఆతిథ్యం ఇచ్చాడు. ప్రతిఫలంగా వెళ్ళేటప్పుడు వాళ్ళు వాగ్దానం చేసిపోయారు, మీదటికి కాలమున మరలా వస్తాను.
కుమారుని ఇస్తాను. శారా గర్భవతి అయింది, నవ్వారు వాళ్ళు. కొన్నిసార్లు దేవుని వాక్యం నవ్వులాటగా ఉంటుంది మనకు, కొన్నిసార్లు అపహాస్యాస్పదంగా ఉంటుంది, కొన్నిసార్లు ఏలన చేస్తారు, కొన్నిసార్లు అపహాస్యాస్పదం. దేవుని వాక్యం నవ్వులపాలు కావాలనుకుంటారు, చేయాలని ప్రయత్నం చేస్తారు వాక్యాన్ని. కానీ దేవుడు ఆకాశము అందు ఆసీనుడైన వాడు వీరి వేషధారుని బట్టి ఆయన నవ్వుతాడు. బైబిల్లో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నవ్వినట్టు బైబిల్ ఎక్కడ రాయలేదు. 33.5 సంవత్సరాలలో యేసు ప్రభు ఏడ్చాడు కానీ నవ్వలేదు. 19 లూకాసు వార్త. లూకాసు వార్త 19:43 వచ్చింది. అంతకుముందు ఏం చేశాడు? 41 వచ్చిన ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏం చేశాడు? ఏడ్చాడు. ఎరికో పట్టణాన్ని గురించి ఏడ్చాడు యేసయ్య. ఎరికో పట్టణములో ఒక వ్యక్తి మారు మనసు పొందితే, ఇతడును అబ్రాహాము కుమారుడు. అదే పట్టణంలో ఉన్నాడు జక్కయ్య, ఎక్కడో లేడు, ఎరికో పట్టణం. అదే పట్టణంలో జక్కయ్య రక్షణ పొందాడు. పట్టణస్థులు యుద్ధానికి గురై రాతి మీద రాయి ఆ ప్రాంతంలో లేకుండా నిర్మూలన చేయబడింది. సేమ్ పట్టణం అండి, సేమ్ ప్రాంతం. ఒక వ్యక్తి రక్షణ, పట్టణం అంతా పాడు కావడం అద్భుతం. 41 మళ్ళీ చదవండి. ఏడ్చాడు పట్టణాన్ని. ఎందుకు ఏడుస్తాడు? ఏడుపు ఎప్పుడు వస్తుందండి? బాధ అయినప్పుడు, అంతరంగంలో భరించలేని బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. లేకుంటే మూలుగుతారు, ఆయాసపడతారు. ఏడుపు ఎప్పుడు? బాధ కలిగినప్పుడు, భరించలేనప్పుడు ఏడుస్తారు. ప్రేమించాడు. నిన్ను దర్శించిన కాలం 43 వచ్చింది. కాలం అండి, పోతెరానిది కాలం. 43 ఎరగాలట. ప్రసంగిలో పక్షి కాలాన్ని ఎరగలేదు, మానవుడు ఎరగాడు. పట్నం కూడా ఎరగలేదు. కానీ జక్కయ్యకు అర్థమైంది, ఈ స్థలానికి ప్రభు వస్తాడు. కాలాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటికి ప్రభువును ఆహ్వానించి, విన్నారా, వాక్యమని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభుతో సరిచేసుకొని సిద్ధ మనసుతో ప్రభునందు విశ్వాసం ఇస్తే, ఇతడును అబ్రాహాము కుమారుడే, నేడు దినం ఇంటికి రక్షణ వచ్చింది అని గొప్ప టైటిల్ ఇచ్చి అబ్రాహాము కుమారునిగా తీర్చిదిద్దాడు జక్కయ్యను. ప్రభు దర్శించిన కుటుంబం గొప్పది, ఆ ఇల్లు గొప్పది, ఆ స్థలం గొప్పది, ఆ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం గొప్పది. అబ్రాహాము ప్రభువుకు స్థలం ఇచ్చాడు. అబ్రాహాము కుమారుడుగా భూలోకానికి యేసు ప్రభు వచ్చాడు. రండి, మత్తయి సువార్త. మొదట వచ్చిన ఏ వంశావళి? యేసు క్రీస్తు వంశావళి. ఎక్కడ ఆరంభించాడు? మత్తయి. అబ్రాహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. తరతరాలకు ఆశీర్వాదానికి కారకుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రకటన గ్రంథంలో కూడా కనపడతాడు. అబ్రాహాము వేరు చిగురు నేను. సాక్ష్యం ఇది. ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రతి బిడ్డను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఇది సారాంశం. ప్రభునందు విశ్వాసం ఉంచి
ఆసక్తి కలిగి ఉంటే అబ్రాహాముకి ఇచ్చిన దీవెనలు మీకు ఇస్తా బిడ్డ అని యెషయా గ్రంథంలో చెప్పాడు. 55 యెషయా గ్రంథం రండి ఒకసారి. 55 యెషయా గ్రంథం 3వ వచనమా చూడండి ఒకసారి. అబ్రాహాము తర్వాత భక్తుడు దావీదు అలాగూ శాశ్వతమైన కృప చూపించేవాడు. తలంపు ఏంటంటే పోతే రానిది ముఖ్యాంశం. ఈ సంవత్సరం ఇక రాదు. డేట్ లెక్క పెట్టుకుంటే డిసెంబరు 1 నుంచి ఇప్పటి వరకు ఆయా గృహాలలో ఆధారం చేసుకుని, విశ్వాస గృహాన్ని ఆధారం చేసుకుని సామాన్య విధానంలో ప్రభు స్వరాన్ని వినిపించి ప్రభు జన్మ గురించి, క్రిస్మస్ గురించి చెప్పడానికి కృప ఇచ్చాడు. ఇది దేవుని సంకల్పం. కోరితే రానిది 2023వ సంవత్సరం, 25వ సంవత్సరం. కాబట్టి ఒక వ్యక్తి లోకాన్ని వదిలిపెట్టి ఎన్ని రోజులైందని కాల్కులేట్ చేశాను. 9 సంవత్సరాల 3 నెలల 1 రోజు అనేది మైనస్ చేసి చూశాను. తలంపు ఏంటంటే ఆశీర్వాదం ఇవ్వాలని ప్రభు కోరుతాడు. సమయం చాలా విలువైంది. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11, 1 కొరింథీ 11, 28వ వచనం. అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. జీవాహారం అని ప్రభు సెలవిచ్చాడు. నేనే జీవాహారం. నా రక్తము నూతన నిబంధన రక్తం, నా శరీరం జీవాహారం, నా రక్తము జీవపానం. ఇది తీసుకొని తినండి. పరలోక రాజ్యంలో, నిత్యరాజ్యంలో నాతో కూడా మీరుంటారు. జయించి నా తండ్రి వలన నేను సింహాసనాన్ని ఆక్రమించాను. జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. లోకములు జయించిన విజయం మన విశ్వాసం అంటాడనమాట. విశ్వాసానికి అంత టైటిల్ ఇచ్చాడు ప్రభు. కాబట్టి పరీక్ష చేసుకోవాలి. అబ్రాహాముకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అవకాశం ఇచ్చి, సమయం ఇచ్చి, దాటి వెళ్ళటానికి సమీపంగా వచ్చి అనుకూలంగా అందుబాటులో వచ్చాడు ప్రభు. అవతలకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ప్రవర్తించాడు కానీ దాటిపోలేదు. లూకాసు వార్త 24, త్వరగా రావాలి. ఇరవై 28వ వచనమండి. ఈ విషయాలు చాలా ఉన్నాయి, టైం లేదు. ఇంకా వెలునట్టుగా ఆగపడ్డాడట, వెళ్ళలేదు. అట్లా ప్రయత్నించాడు, దాటిపోవాలనుకున్నాడు. ఇద్దరి మధ్యన 3వ వ్యక్తిగా ప్రభువు నడుస్తూ ఎమ్మాయి గ్రామంలో ఆమెడ దూరంలో ఉన్న ప్రయాణం వారితో కూడా నడిచి ఇంటి దగ్గరికి రాగానే ఇంక కొంచెం వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. ఆయన వెళ్ళలేదు. కానీ వారి యొక్క స్పందన ఎలా ఉందో చూడండి ఒకసారి. 28వ వచనం. వారు సాయంకాలంగా వచ్చింది, ప్రొద్దు గుంకింది, మాతో కూడా ఉండమని చెప్పి బలవంతం చేశారటండి. కొన్నిసార్లు బైబిల్లో బలవంతం చేసిన వాళ్ళు ఉన్నారు. లుదియా బలవంతం చేసింది, ఏలారామ ఇంటికి రండి అని. జైలాధికారి ఇంటిలో స్థలం ఇచ్చాడు. నపుంసకుడు ఫిలిప్పుకు రథం మీద స్థలం ఇచ్చాడు. అబ్రాహాము గుడారము దగ్గర ఉన్న సింధూర వనములో చెట్టు కింద ఆశ్రయం ఇచ్చాడు. స్థలం ఏదైనా కానివ్వండి, ప్రభుకి ఇవ్వండి. ఇవ్వకపోతే జరిగేది చిన్న తలంపు చెప్పి ముగిస్తాను. రోమియోలకు రాసిన పత్రిక
మొదటది 28, 29 వచనాలు చదవండి. పోయిరి గనక చోటియలేదు గనక అదండి రిజల్ట్. సమయం ఇవ్వకపోతే, చోటు ఇవ్వకపోతే అవతల భ్రష్టు పట్టించే అపవాది ఎదురవుతాడు. నీ ఇష్టం బిడ్డ వదిలిపెడతాడు. చోటు ఇవ్వలేదు మనసులో, ఇంటిలో ఇవ్వలేదు, మనసులో ఇవ్వలేదు, నాకు స్థానమే లేదు. నాకు స్థానం లేనప్పుడు ఇంకెవరికో ఉండాలిగా స్థానం. ఆ భ్రష్టుడు ఎవరంటే అపవాదికి అవకాశం ఇచ్చాడు, దృష్ట మనసుకు అప్పగించాడు. అప్పుడు లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, వైరము ఇవన్నీ నిండి ఉంటాయి. అది రిజల్ట్. ప్రభువు లేకపోతే ఇవన్నీ వస్తాయి. ప్రభుకు స్థానం ఇస్తే దేవుడు అద్భుతంగా ఆశీర్వాదమనిచ్చి అపవాదిని అదుపులో పెట్టి అపవాదిని గద్దించి ఆశీర్వాదము కారకుడైన ప్రభువును నిర్లక్ష్యం చేయకుండా అలాంటి మనసు ఇచ్చి అవకాశం అంటే దేవుడు అద్భుతమైన మేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నిర్లక్ష్యంగా ఉంటే దాటి వెళ్తాడు. గుడ్డివాడు కూడా అన్నాడు, అయ్యా నన్ను దాటిపోవద్దు. ప్రజలందరూ నోరు మోసుకోమని చెప్పి గద్దించారు, ఎక్కువ కేకలేశాడు. తన అవసరం అది. బలలో పాల్పొందినప్పుడు పరీక్ష చేసుకున్నాం. ప్రభువా, నీకు నా హృదయంలో చోటు, నా మనసులో చోటు ఇవ్వడానికి ప్రభువా సహాయం చేయి. నా మనసులో చోటు ఉంటే నా ఇంటిలో చోటు ఉంటుంది, వాక్యానికి స్థలం ఉంటుంది. ఆ వాక్యము ఇతరులు కూడా వినిపించే అవకాశం ఉంటుంది. నా ఇంటికి ఆశీర్వాదం, తద్వారా ఇతరులకు కూడా అవకాశం ఉంటుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మొదటి వచనం. చాలండి. ఎవరిది ఇల్లు? బైబిల్ పండితులు చెప్పే ఇల్లు ఎవరిదంటే పేతురుదట. అర్థమైందా? ఇంటిలో స్థలం ఇచ్చాడు. కపెర్నహూములోనికి వచ్చిన యేసయ్యకి ఇల్లు ఇచ్చాడు. ఈనాడు చూసి వచ్చిన వాళ్ళు చెప్తారు ఆ స్థలం, ఆ ఇల్లు ఎలా మారిపోయిందని. ఒకసారి ఆ దేవరకొండలో వాక్యం చెప్పాను. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, ఎక్కడికి వెళ్ళాడు, స్టెప్ బై స్టెప్ ఆయన స్థలాలు ఏంటి ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక సేవకుడు విని నల్గొండలో కలిసి, అన్నా నువ్వు బైబిల్లో చెప్పిన ప్రతి స్థలానికి వెళ్ళి నేను ప్రత్యక్షంగా దర్శించాను అని చెప్పాడు. సేవకుడు విదేశాలకు వెళ్ళి ఆ స్థలాలు దర్శించి చూసి వచ్చి కృప ఇచ్చాడు అని చెప్పాడు. తలంపు ఏంటంటే ప్రభువుకు స్థలం ఇవ్వాలి. ప్రభువుకు స్థానం ఇచ్చడం ద్వారా అపవాదిని అదుపులో పెట్టి ఈర్ష, కపటము, అసూయ, నరహత్యలు ఇవన్నీ కూడా, కలహాలు, మత్సరాలు అన్నీ దూరం చేస్తాడు. అపవాదిని బంధిస్తాడు. శిలువ రక్తం కిందకు వచ్చి బలలో పాల్పొందేటప్పుడు సంవత్సరాంతంలో పరీక్షించుకొని యోగ్యమైన ప్రవర్తన కలిగి బలలో పాల్పొంది అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మనం కూడా పొందాలి. అబ్రాహాము మనముడుగా ఉన్న ఏశావు స్థలమేయలేదు. ఒక పూట కోటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కునామే వేసి మరలా పొందగోరితే రాలేదు సమయం, కలగలేదు అవకాశం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. రాజన్న చేయి ప్రార్థన.